బాపట్ల జిల్లా చీరాల వైఏ ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే మాలకొండయ్య ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు మాలకొండయ్య. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంతో చాలా మంది పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ విద్యా వ్యవస్థను కూని చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిందని ఆరోపించారు ఎమ్మెల్యే కొండయ్య. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి అవకాశాన్ని విద్యార్థుల సద్వినియోగం చేసుకుని చదువులో ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు శ్రీ నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మార్చులు పెద్ద ఎత్తున ఇప్పటి వరకు కూడా మొట్టమొదటి ఈ పథకాన్ని ప్రారంభించింది నారా చంద్రబాబు నాయుడు గారు. అది 10th క్లాస్ వరకే ఉండింది. ఆ తర్వాత కూడా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ లాంఛనంగా మిడ్ డే మీల్స్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా అనేక మంది పేద పిల్లలకి మంచి జరుగుతుంది. కారణం ఏంటంటే తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు అవ్వచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, పొద్దున్నే వాళ్ళని స్కూల్కి పంపించారంటే సరైనటువంటి పద్ధతుల్లో వాళ్ళకి ఆహారాన్ని వండి పంపించలేరు అనే ఉద్దేశంతో, అందులో పౌష్టికాహారం పిల్లలకి ఎదిగే పిల్లలకి దొరకట్లేదన్న అభిప్రాయంతో వాళ్ళ ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకొని ఈ యొక్క మిడ్ డే